మరి విజయ్ సేతుపతి గారి గురించి వస్తే ఆయన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్? ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి విజయ్ సేతుపతి గారు. అందరికి ఆయన తారలాగా ఆకాశంలో మెరుస్తున్నాడు కానీ ఆయన మాత్రం నేను నేలలో ఉన్న విత్తనాన్ని అనుకుంటాడు ఆయన. ఆయన నేల మూలాలు తెలిసిన వాడు. మీరు మొన్న కూడా నేను గమనించానండి, అందరూ లైన్లో ఉంచున్నారు డయాస్ మీద ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున. ఆడియన్స్ అరుస్తున్నారు, ముందుకు వచ్చి మాట్లాడండి, మేమందరూ సమానమే అన్నాడు ఆయన. అది ఆయన వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వానికి ఆ నటన కంటే ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించే అభిమానులు అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయన ఎంతటి స్నేహంగా ఉంటాడంటే పెద్ద టాప్ స్టార్, వాళ్ళు ఇండియన్ టాప్ స్టార్, ఇండియాలోనే ఒక ప్రముఖమైన స్టార్ గా చాలా బిజీగా ఉన్నాడు ఆయన. ఆయన అంచెడు పరిచయం చేశారు. మహేష్ అన్నారు రంగస్థానం చేశాడంటే చూసాను సార్ అని చెప్పన్నారు. ఈ లైక్స్ ఒక షాట్ జరుగుతున్నప్పుడు ఆయన కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆ సిగరెట్ యాష్ అంతా 1 ఇంచ్ దాకా పెరిగింది. నేను పక్కన నిలబడి పరిస్థితిని బట్టి ఆలోచన చేసి బేబమ్మ ఇంటికి రాలేదనే ఫీలింగ్స్ అది ఆలోచిస్తుండగా నా దృష్టి ఆ సిగరెట్ కాలుతుంది చూశాను. ఒక సర్వెంట్ గా, ఒక ముఖ్యాంచరుడిగా అది ఆయన పడితే మళ్ళీ అది నాకు ఇన్సల్ట్. నేను కేర్ టేకర్ కాను. సో ఇమీడియట్ గా చూస్తే యాష్టే ఉంది టేబుల్ మీద, సెట్ ప్రాపర్టీ. గబ్బుకు నాకు తీసుకుని చేయి కింద పెట్టి అయ్యా యాష్ ఎదించండి అన్నట్టుగా నేను అయ్యా అని అంతే. ఆయన కూడా డిస్టర్బ్ కాకుండా పెట్టరా అన్నట్టు చేశారు ఆయన. షార్ట్ అయింది, ఓకే అయిపోయింది. ఇది స్క్రిప్ట్ ఉన్నది కాదు, ఇంప్రూవేషన్ చేసింది, స్పాంటేనియస్. నేను చేసినాక ఆయన ప్రతిస్పందన కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు. షార్ట్ అయిపోగానే ఆయన మహేష్ జీ యు నో వాట్ టు డూ బట్ యూర్ ఎస్టేటింగ్ టు డూ అన్నాడు. నేను నవ్వుతా ఉన్నా, మీకేం చేయాలో తెలుసు బట్ మీరు చేయట్లేదంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పింది కాకుండా చేస్తే మళ్ళీ అది ఇబ్బంది కదా సార్ అని అన్నాను. ఇప్పుడు ఎవరు చెప్పారు మీరు అది యాస్టే పెట్టమని? బీయింగ్ ఏ గోవింద్ మీరు చేశారు ఆ పాత్ర, మహేష్ ఇన్వాల్వ్ అయి చేశారు. అట్లా మీకు తెలుసు ఏం చేయాలో తెలుసు. మీరు హెసిటేట్ చేస్తున్నారు, చేయొద్దటగా. మీరు ఏం చేయదలుచున్నారో చేసి పారేయండి. డెఫినెట్ మీకు నాలెడ్జ్ ఉంది, ఇది ఏం చేయవచ్చు ఏం చేయకూడదు తెలుసు మీకు. నాకు అర్థమవుతుంది. అది సిచ్యువేషన్ తగ్గట్టుగా అయితే డైరెక్టర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు, అప్రిషియేట్ చేస్తాడు. అది కాదనుకోండి, అతను నచ్చలేదు అనుకోండి, టేక్ వన్ మోర్ కదా, నష్టపోయేదేమో దీంట్లో. కాబట్టి డూ ఇట్ అంటే డైరెక్టర్ కాకుండా చేస్తే కేకలేస్తారు కదండి, ఇబ్బంది పడతారంటే డోంట్ బ్లేమ్ అదర్స్. ఒక గట్టిగా చెప్పిన వార్నింగ్ లాగా. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్టిస్ట్ కి ఒక బౌండరీస్ గీసి షల్ లాగా తయారు చేసేసి ఆ షల్ కూర్చోబెట్టేసి ఇక్కడ మీరు నటించమంటారు, దాన్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చినోడే ఒక రజనీకాంత్ అవుతాడు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అవుతాడు అని అన్నాడు ఆయన. కాబట్టి ఆర్టిస్ట్ కి మనం వాళ్ళు చెప్పింది చేయకూడదు, మనం తెలిసి కూడా యాడ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. మీరు చేయగలుగుతారు, చేయండి మీరు అని కో ఆర్టిస్ట్ కి, చిన్న ఆర్టిస్ట్ కి అంత బెస్ట్ క్లాస్ పీకి అంత అప్రిషియేట్ చేశాడు. అట్లాగే మీరు చూసారు కదా సినిమా, ఆ ఇంటర్వెల్ బ్యాంక్ టైంలో గోవిందు సముద్రం ఆకాశం కలుస్తాయంటారా, ఆ సీన్ లో పర్టికులర్ గా ఆయన డైలాగ్ కాంబినేషన్ పార్ట్ అయిపోయింది. ఆయన క్లోజ్ షాట్ తీసేశారు. నెక్స్ట్ ఒక జస్ట్ 6 feet దూరంలో ఆయన కూర్చున్నారు, కెమెరా అక్కడ ఉంది, పక్కన ఆయన కూర్చున్నాడు స్టూల్ మీద. అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ చదువుతున్నారు, నా రియాక్షన్ తీసుకుంటున్నారు. ఆయన ప్రశ్న, ఇట్ట మాట్లాడుతున్నారేంటి, ఇట్ట అడుగుతున్నారేంటి, ఏ ఉద్దేశం, ఈ నా టెన్షన్, ఇదంతా నేను చేస్తా ఉన్నా. మొత్తం అయిపోగానే సార్ యువర్ క్యూట్ సార్ సార్ మీ అన్న, యా యువర్ క్యూట్ సార్ అన్న. క్యూట్ అంటే ఐ కాంట్ అండర్స్టాండ్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ వే యూర్ టెల్లింగ్ మీ అన్న. క్యూట్ అంటే లవ్లీ సార్ అని. అక్కడ ఉన్న ఒక మన కాస్ట్యూమ్ డిజైనర్ ఒక ఆవిడ సరదాగా మాట్లాడతారు, ఏంటి నాగమహేష్ గారు ఫేర్ అండ్ లవ్లీనా? నో బేబీ వీఆర్ బ్లాక్ అండ్ లవ్లీ. అంత స్పోర్టివ్గా, అంత ఫ్రెండ్లీ నేచర్ విజయ్ సేతుపతి గారు.